శుభోదయం. నారుమంచినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున స్నేహం అనే పదానికి అర్థాలే వేరులే అండి. ఈనాటి శీర్షిక కుసుమం. స్నేహం అనే పదానికి అర్థాలే వేరులే. 10 మంది ఓ టీ కప్పును సిప్ చేస్తూ షేర్ చేసుకోవటం స్నేహమా? ఒక సిగరెట్ని 5గురు పఫ్ చేస్తూ షేర్ చేసుకోవటం స్నేహమా? ఓ బీర్ బాటిల్ని 4 కలిసి సిప్ చేస్తూ షేర్ చేసుకోవటం స్నేహమా? ఈ రోజున ఇదే స్నేహానికి అర్థమైపోతుంది. ఎరా బావా, ఎరా బామ్మర్ది, ఇంకా పర్యాయ పదాలు కానీ ఇంకా బూతులు కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. మందు ఎక్కువైపోతే నాలుక పల్చబడి బండబూతులు వస్తాయి నోటెంబడి. ఈ రోజున ఒక 10 మంది సరదాగా మందు పార్టీ చేసుకోవాలని అంటే దాంట్లో మంచి కన్నా సుహృద్భావం కన్నా వాణ్ణి వీణ్ణి దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం, చివరికి క్లైమాక్స్ ఎక్కడి దాకా వెళ్తుందంటే బార్లో లేకపోతే ఎక్కడైతే వాళ్ళు మందు తాగుతున్నారో అక్కడ ఒక ప్రపంచ యుద్ధం సృష్టించేటట్టుగా తయారైపోయారు. సీసాలు పగల కొడుతున్నారు, రకరకాలుగా. అసలు పొడుచుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటంతో. లేదా ఒకళ్ళ మీద ఉన్న కక్షని, ఒకళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగొక్కుకోవటానికి, మనసులో ఉన్న బాధనంతా కూడా ఒక్కసారి వ్యక్తం చేయటానికి, కుమ్మరించడానికి మందే శరణ్యం అయిపోతుంది కొంతమందికి. అంటే నేను మందే అని ఎందుకు శ్రీకారం చుట్టానంటే స్నేహం అనే పదానికి అర్థాలే వేరులే అనేది స్టార్ట్ అయ్యేది మందు దగ్గరే స్టార్ట్ అవుతుంది ఈ రోజుల్లో. అందుకనే ముందు అక్కడ స్టార్ట్ చేశాను. అసలు స్నేహం అనేది ఒకసారి ఆలోచిస్తే గనక ఆదర్శవంతమైనటువంటి స్నేహాలు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహాలు, ప్రాణమిత్రులు ఏదో మనం సినిమాల్లో వరకే చూస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యక్షంగా కూడా కొన్ని ఉంటాయి, కొంతవరకు ఉంటాయి. ముఖ్యమైనటువంటి స్నేహం, ప్రాణానికి ప్రాణంలాగా చట్టాపట్టాలు వేసుకు తిరిగే స్నేహం బాల్యం అండి. బాల్య స్నేహంలో నిజంగా ఎలా ఉంటుందంటే ఆ స్నేహం ఒక ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడితే, ఒక అండర్స్టాండింగ్ కుదిరితే, ఒక కెమిస్ట్రీ కుదిరితే చాలా బాగుంటుంది. ఒకే పలక బలపం, ఒకే పుస్తకం, లేకపోతే ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకొని పాపం సరదాగా నడుచుకుంటూ ఏరా అనుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళ ఇంట్లో ఏదైనా అమ్మ తాయిలం చేస్తే తినేందుకు ఇద్దరు షేర్ చేసుకోవడం, కాకెంగిల్ చేసుకోవటం. లేదా ఇల్లు పక్క పక్కనే ఎదురెదురైతే వాడు భోజనం చేసే టైంకి వీడు ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి కంచంలో అన్నం పెట్టుకొని ఏదైనా పప్పు కానీ ఏదైనా పెట్టుకొని గబగబా వచ్చేసేసి వాడి పక్కనే, వాడి స్నేహితుడి పక్కనే కూర్చొని తినేయటం. లేకపోతే ఇద్దరు కలిపి ఒకళ్ళ ఇంట్లోనే భోజనం చేయటం. ఎరా ఎక్కడ భోజనం చేసామంటే వాళ్ళ ఇంట్లో చేసి వచ్చానమ్మా, లేదా వీళ్ళ ఇంట్లో చేసి వచ్చాను. ఈ ఆప్యాయత, అభిమానం అవన్నీ కూడా చిన్నప్పటి స్నేహాలండి. జీవితం ఉన్న తర్వాత రక్త సంబంధం, అమ్మ నాన్న, చెల్లి, అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, ఇలా ఈ మేనమామ, ఇలా మేనత్త, ఈ బంధాలన్నీ దేవుడు సృష్టించినవే. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, స్నేహాన్ని నువ్వు సృష్టించుకోరా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఛాయిస్ నీకు ఇస్తున్నాను, స్నేహం చేసేది నువ్వే, స్నేహాన్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడు. సాధారణంగా ఒక మనిషితో మనం స్నేహం చేయాలంటే ఆ మనిషిలో ఏదైనా సరే ఒక మల్టీ టాలెంట్ కానీ ఒక టాలెంట్ ఉంటే కనుక
చిన్నప్పటి నుంచి వాగ్చాటి, చిన్నప్పటి నుంచి చాకచక్యంగా మాట్లాడటం, లేకపోతే చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేయటం, చిన్నప్పటి నుంచి బొమ్మలేయటం, చిన్నప్పటి నుంచి ఒక డ్రామాలు వేయటం, ఇలా ఏదైనా ఉంటే వాడు అందంగా ఉన్నా కూడా స్నేహం చేస్తారండి చిన్నప్పటి నుంచి. మంచి అందగాడంటే స్నేహం చేద్దామని. లేకపోతే గొప్ప ధనవంతుడైతే వాడు గొప్పవాడు రే వాడు, ఏమైనా డబ్బులు సాయం చేస్తాడు రే, డబ్బులు ఖర్చు పెడతాడు రే వాడు అన్న ఆలోచన చిన్నప్పుడు వస్తుంది ఒకసారి. చిన్నప్పుడు ధనిక పేద తేడా తెలియదు. కాకపోతే ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేస్తారు. నువ్వు జాగ్రత్తరా, వాడు పేద రిక్షావాడి కొడుకురా, జాగ్రత్త ఉండు, వాడితో నీకు స్నేహం ఎందుకు, మన స్టేటస్ తగ్గట్టు అనేది పాదుగొలిపేది తల్లిదండ్రులే చిన్నప్పుడు. అది ఆ ప్రభావం తప్పనిసరిగా పిల్లల మీద పడుతుంది. అన్‌కల్చర్డ్ పర్సన్ లాగా నువ్వు పెరుగుతావురా, వాడితో తిరిగితే వాడు చూడు, వాడి బట్టలు చూడు, వాడు చూడు ఏమైనా ఉన్నాడా నీట్‌గా అసలు. చెప్పులు కూడా తెగిపోయిన చెప్పులు వాడు. వాడు అసలు ముక్కు కారిపోతూ వాడు, వాడితో నీకేంట్రా స్నేహం అని చెప్పి మందలించే తల్లిదండ్రులు ఉన్నారు. వద్దు అని అంటారు. లేదా ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తుంటే చిన్న పిల్లవాడు ఆకతాయి బాగా గొడవలు చేసేవాడితో, వాడితో మానుకోరా బాబు, నీకు వచ్చే చదువు రాదు, నీ ఇష్టం, చంకనాగిపోతుంది చదువు అని చెప్పి తిట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఆ బాల్య మిత్రులు ఎంతవరకు ఒక స్కూల్ మేట్స్ వరకు, స్కూల్ వచ్చేటికి డిఫరెంట్ స్కూల్స్ అవుతాయి, ఆ తర్వాత కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ అవుతాయి, ఆ తర్వాత డిఫరెంట్ జాబ్స్, తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత పిల్లలు పుట్టడం, ఇవి అయ్యేటప్పటికి ఓల్డ్ పేరెంట్స్, ఓల్డ్ చిల్డ్రన్స్ అంటే బాల్య స్నేహాలు, కాలేజీ స్నేహాలు ఇవన్నీ మటుమాయమైపోయి సంసార జీవితంలో పడిపోతాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. రిలాక్సేషన్ ఎక్కడ అంటే కొలీగ్సే, రకరకాల కొలీగ్స్. ఈ రోజుల్లో కొలీగ్స్ గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రతివాడికి ఒక స్వార్థం ఉంటుంది, ప్రతివాడు కూడా మందుకు బానిసైపోతున్నారు, ప్రతివాడు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ బాగా మనకి అలవాటైపోతున్నాయి చాలా మంది వరకు. స్నేహం గురించి చెప్పుకోవాలని అంటే మరి నిజంగా దేవుడిచ్చిన వరం అయితే సంస్కారవంతమైనటువంటి స్నేహం కోసం పాకులాడే వాళ్ళు కొందరు ఉంటారు. స్నేహం చేయడానికి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మెయిల్ ఫీమేల్ ఎవరైనా చేయొచ్చు అనేది ఉండొచ్చు ఒక భావం మనకు. ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి కాదు, ఎదుటి వాళ్ళు కూడా దానికి రిసీవ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి సీజ్ఞాన పెసూనాంబ, మరి అట్లాగే బుజ్జాయిలాగా, మరి బుడుగులాగా, బాపు గారు రమణ గారి లాగా ఉండాలిగా. బుడుగు సీగాన పెసూనాంబని ఎలా చిత్రీకరించారో బాబు రమణులు, అలాగే వాళ్ళ నిజ జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఎందుకు స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య? ఒకళ్ళు బొమ్మలు గీయటం, ఒకళ్ళు సాహిత్యం. బాపు గారికి సాహిత్యం రాదు, ముళ్ళపూడి వెంకటరమణ గారికి బొమ్మలు గీయటం రాదు. క్లోజ్నెస్, ఎక్స్క్యూజ్ మీ, ఆ క్లోజ్నెస్తో వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు, ప్రాణ స్నేహితుల్లాగా పెరిగారు. వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు. మరి నిజంగా అది పెద్దరికం, పెద్ద తరం వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో కూడా నిలిచింది. ఎందుకు నిలిచింది? ఇద్దరు ఏదో ఏదో అంటారు చూడండి, మనకి పోటీ వచ్చినప్పుడు ఒకే ఫీల్డ్ అయితే కాంపిటీషన్లో అయితే శత్రువులు అయిపోతారు, మిత్రులు కూడా మారిపోతారు. కానీ ఇద్దరు ప్రొఫెషన్స్ డిఫరెన్స్. ఆయన డైరెక్షను ఎప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు డైరెక్షన్లో వేలెత్తలేదు, బాపు గారు డైలాగ్స్లో కానీ సాంగ్స్లో కానీ వేలు పెట్టలేదు. లైఫ్ లాంగ్ ఉండిపోయింది వాళ్ళ స్నేహం, చిరకాలం. దేహాలు వేరే అయ్యేంత వరకు ఇద్దరు స్నేహం ఉంది. అట్లా అటాచ్మెంట్స్, బాండింగ్స్ కొంతమందితోనే ఉంటాయి. ఒక లిమిటెడ్ సర్కిల్, లేకపోతే ఒకళ్ళు స్నేహం అనగానే 100 మంది 200 మంది వాడు నా స్నేహితుడు, వీడి నా స్నేహితుడు, బామ్మది, ఇది కాదండి నిజమైన స్నేహానికి అర్థం. ఒక్కడు చాలు జీవితంలో, ఒక మంచి వ్యక్తి, ఒకడు మంచివాడు దొరికితే చాలు. నీకు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. స్నేహానికి ఒక వయోపరిమితి అనేది లేదు, లేకపోతే ఫలానా వయసు నుంచి స్నేహంలో ఉండాలి, 40 years నుంచి నాకు స్నేహం
అని అనుకోక్కర్లే. ఈ రోజు మనకి పరిచయమైన వాడు కూడా మంచి స్నేహితుడు అవ్వచ్చు అండర్‌స్టాండింగ్ ఉంటే. ఒకే బాటలో పయనిస్తున్నప్పుడు, ఒకే షిప్‌లో ఇద్దరు పయనిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఇక్కడ వచ్చిందేంటంటే, ఈ రోజున నిఖర్సైన, నిజమైన, నిక్కచ్చైనటువంటి స్నేహాలు చాలా తక్కువండి. ఒరేయ్ అని అనిపించుకుండే స్నేహాలు చాలా తక్కువ. ఆత్మీయంగా కౌగిలించుకుండే స్నేహాలు చాలా తక్కువ. లేవు, ఎక్కువ లేవు. ఏరా అని అయిపోతుంది. ఎప్పుడైతే నీకు వివాహ బంధం ఏర్పడిపోయిందో, అక్కడితోనే ఒక అటాచ్‌మెంట్ ఉండదు. మొహమాటాలు. ఇంటికి స్నేహితుడిని పిలవలేడు. అదిగో వస్తున్నాడుగా మీ ప్రాణమిత్రుడు, ఇద్దరు కూర్చుంటారు గంటలు గంటల తరబడి. ఈ కాలక్షేపం తిండి ఉండదు, ఏముండదు అని అనేవాళ్ళు ఉన్నారు. నిజంగా స్నేహితుడు వస్తుంటే, ఏవండి మీ ఫ్రెండ్ వస్తున్నాడండి అని చక్కగా విడమర్చి చాలా చక్కగా మాట్లాడుకుండే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీతో కలుపుకొని, తన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని. కొంత మొహమాటం కూడా ఉండొచ్చు. పెళ్ళైన తర్వాత వాడు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ఇంట్లో భార్యతో గడిపే టైం ఉంటుంది. పిల్లలతో ఉండేది. మనం వెళ్ళి స్పేర్ చేయకూడదు అనే ఆలోచనతో చాలామంది దూరం అయిపోతారు ఫ్రెండ్‌షిప్. ఫ్రెండ్‌షిప్ కూడా డామినేషన్ చేస్తుంది. ఈ రోజున ఉన్నటువంటి డిప్రెషన్, ఈ రోజున ఉన్నటువంటి మానసిక సమస్యలు, ఒత్తిళ్ళు, పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లలు బార్ల చుట్టూను, పబ్బుల చుట్టూ తిరగటం, ఆడపిల్లలు మందుకు బానిస అయిపోవటం, బాయ్ ఫ్రెండ్స్‌తో విచ్చలవిడిగా తిరగటం, ఇష్టం వచ్చినట్టుగా మందులు తాగటం, పేటరేగిపోవటం, ఇవన్నీ తల్లిదండ్రులను ఎదిరించి కొట్టే స్థాయికి వెళ్ళటం, ఇవన్నీ ఫ్రెండ్‌షిప్‌ని డామినేట్ చేస్తున్నాయి. ఏదైనా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలన్నా కూడా పరువు ప్రతిష్టలతో కూడిన విషయం ఎందుకొచ్చింది మనం చెప్పుకోవద్దులే. పరువులు పోతాయి. ఎందుకొచ్చిందని వాళ్ళలో వాళ్ళు కృంగి కుమిలిపోయేవాళ్ళు చాలామంది ఎక్కువైపోవటంతో ఫ్రెండ్‌షిప్స్ కూడా ఎక్కువ లేవు. ఆ మధ్య కాలంలో కొంతకాలం ఒక హవా నడిచింది. 1972 బ్యాచ్, 1962 బ్యాచ్ అని చెప్పి ఎవరో పాపం వాడు కష్టపడతాడు. అందరి నంబర్‌లు సేకరిస్తాడు. అందరిని కలపాలనుకుంటాడు పాపం. అని సరదాగా కలిపితే అయిపోతుంది. ఫినిష్. ఆ సంవత్సరంతో అయిపోతుంది. ఫోటోలు దిగుతారు. సరదాగా ఉంటారు. ఓ హడావిడి. ఓ తర్వాత మళ్ళీ ఒట్టు మళ్ళీ కలుసుకున్నారు అనే ఒట్టు అది లేదు. కానీ కొంతమందిలో ఉంది. ఆ ఇయర్, ఆ డేట్ వచ్చేటప్పటికి మళ్ళీ కలుద్దామన్న ఒక 5గురు స్నేహితులు గాని, కొంతమంది ఉన్నారు. అది గోప్యంగా ఉంటుంది. అదేం బహిర్గతం అవ్వదు. సో, అందుకని ఈ రోజుల్లో స్నేహానికి, పదానికి అర్థాలే వేరు. అంతా కమర్షియల్. స్వార్థంతో కూడిన స్నేహాలు కొన్నైతే క్యాస్ట్ కోచ్, క్యాస్టిజంతో కూడిన స్నేహాలు. మనోడేరా, మన కులపోడేరా అంటే ఇంకా క్లోజ్‌నెస్. ఇంకా దగ్గరికి హగ్ చేసుకుంటారు. ఆ! మేము కూడా మా క్యాస్టే. సేమ్ క్యాస్ట్. మనం ఒకటేరా. మీ చుట్టాలు, మా చుట్టాలు. ఇంక క్లోజ్. కొంతకాలమే అది. జీవితాంతం ఉండదది. సరే అభిమానం ఉండొచ్చు, కులాభిమానం ఉండొచ్చు కానీ, అది కుల పిచ్చిగా మారకూడదు, కుల గజ్జిగా మారకూడదు. మారితే ప్రమాదం. తెల్లారి లేస్తే అదే ఎవరి గొప్పల గురించో నువ్వు చెప్పుకోవద్దురా బ్రదర్. నీ కులంలో ఎవరో ఒక గొప్పవాడి గురించి మా కులంలో ఆడున్నాడు, ఈడున్నాడు, ఆడున్నాడు, వీడు గొప్పవాడున్నాడు అని చెప్పి పాటలు పాడుకుంటూ చెప్పుకోవద్దు. నువ్వు సాధించు ఏదైనా సరే. ఆ కులంలో పుట్టినందుకు, ఆ కులంలో ఆదర్శ పురుషులుగా నిలిచినందుకు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇది సాధించాను. ఇది ప్రజల కోసం సాధించా. లేతే నా కులం కోసం నేను సాధించానని చెప్పు గర్వంగా. మనం ఈ రోజున మన కులం కోసం మనం ఏం చేసుకోక్కర్లేదండి. మన కడుపు కోసం మనం జేసుకోవాలి. మన పొట్ట నిండటానికి మనం జేసుకోవాలి. ఏ కులాలు రావు, ఏ సమాజాలు మనకు అడ్డు రావు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఏ కుల సంఘాలు గానీ, సంక్షేమ సంఘాలు గానీ మనకు అడ్డు నిలిచి ఇవన్నీ కాపాడవు. అది ఒకటి గ్రహించాలి మనం. కొన్ని అలా ఉంటే కొన్ని స్నేహాలుంటాయి. అవి ఎంతవరకంటే వాళ్ళ పనులున్నంత వరకు మనతో చాలా జాగ్రత్తగా ఉంటారు. బ్రహ్మాండంగా మాట్లాడతారు. చాకచక్యంగా మనతో మాట్లాడేసి, మన ద్వారా ఏం జరగాలి అన్నది ఆలోచించుకొని, ఆ పనులు అయిపోగానే గుడ్ బై. మళ్ళీ ఇంకేదైనా పని తగిలితేనే తప్ప మళ్ళీ మన దగ్గరికి రారు, చెయ్యరు. మనం కూడా వాళ్ళ గురించి ఆశించకూడదు. ఓ జాలితనం చూపించి, ఓ బేలతనం చూపించి పోన్లే అలాగే అనుకోవాలి. మనం కూడా పట్టించుకోకూడదు.
కొంతమంది మన టాలెంట్‌ని చూసి, లేకపోతే మనలో ఉన్న ప్రతిభను చూసి ఏడ్చే స్నేహాలు బోలెడుంటాయి. ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఎప్పుడు పలకరించండి ఆళ్ళని. "ఏం బాస్ బాగున్నావా?" "ఆ! ఏం బాగుంటాం గురు. అంతా నైరాశ్యంగా ఉంది జీవితం." ఒక్కోసారి సూసైడ్ టెండెన్సీ ఎక్కువైపోతుంది. చచ్చిపోదామా ఎందుకు ఈ బతుకని అనిపిస్తుందని. నీ ఎదుటివాడికి ఉత్సాహంగా ఉన్నవాడికి కూడా నిరాశ కలిగించేటట్టు మాట్లాడే స్నేహాలు కొన్నుంటాయి. అట్లాంటి వాటిని అసలు మనం పట్టించుకోకూడదు. ఓసారి చెప్తాం ధైర్యం, 2 సార్లు చెప్తాం, మూడోసారి ఫర్గెట్ అబౌట్ ఇట్. వాడి మాన్యూ అంతే, వాడి పిచ్ అంతే అనుకోని వదిలేసేయాలి. పట్టించుకోకూడదు. అట్లా స్వార్థం చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కొందరైతే, కొంతమంది హాని కలిగించేటట్టుగా ప్రవర్తించేవాళ్ళు కొందరుంటారు. తానే గొప్ప, తానే మొత్తం సంపాదించాలి, తానే జీవితం, తన్నే పొగడాలి. ఓ చిన్న సహాయం చేస్తాడు స్నేహంలో, ఏదో ఎప్పుడో ఓ ₹10 సహాయం చేస్తాడు. లేకపోతే ఓ 1/2 టీ ఇప్పిస్తాడు. లేకపోతే ఇంకేదైనా. ఇగ జీవితాంతం దెప్పి పొడుస్తూనే ఉంటాడు. ఆ రోజున అది ఇప్పించాను, ఆ రోజున ఇది చేశాను, ఆ రోజున నీకు హెల్ప్ చేశాను. ఎప్పుడో చేసిన దాన్ని. ప్రతిరోజు వెళ్ళి భజన ఎక్కడ చేస్తామండి? నువ్వు బ్రహ్మాండంగా ఆ రోజున చేసావు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను ఎప్పుడో ఒకసారి చెప్తాను సందర్భం కలిసినప్పుడు. ప్రతిరోజు చెప్పాలంటే ఇలా కొన్ని ఉంటాయి. అవసరానికో అబద్ధంలాగా, అవసరానికో స్నేహం. ఎవరితో అవసరం ఉందంటే వాడితో స్నేహం చేయటం. ఈ రోజుల్లో ఒక సెకండ్‌లోనే పరిచయం, ఎవరి ద్వారానో ఒక మీడియేటర్ ద్వారా పరిచయం. సో అండ్ సో పలానా నా ఫ్రెండ్ రా అనగానే ఫ్రెండ్ అని మాట్లాడిస్తే, ఆ మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతే, "అరేయ్! మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం రా మనం." "ఒరేయ్!" దాకా వెళ్ళిపోతుంది. ఏవండి అన్న స్నేహం. కొన్ని ఏవండి అని కొంతకాలం కంటిన్యూ అయ్యి ఒక క్లోజ్‌నెస్ ఏర్పడిన తర్వాత ఒరేయ్‌కెళ్ళటం వేరును. పరిచయమైన అరగంటలోనే ఒరేయ్ అనే స్థాయికెళ్ళిందంటే అది అతి ప్రమాదకరమైన స్నేహం. అతి సర్వత్ర వర్జేయత్ అన్నట్టుగా అతి స్నేహాలు ఎప్పుడు పనికిరాదండి. ఇలా బోలెడుంటాయి. కాకపోతే జీవితంలో మనకంటూ బంధువులు ముఖ్యం కాదండి. నాకు తెలిసినంత వరకు స్నేహాలు ముఖ్యం. ఏ బాధైనా, ఏ కష్టమైనా, ఏ కన్నీళ్ళైనా సరే, ఎవరి స్థాయిలో ఎవరికి పంచాలో, ఎవరితో ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడగలం. మనకి వ్యక్తిగతంగా జరిగిన అవమానాలు గానీ, లేతే ఇంకేదైనా సరే, కొన్ని సంఘటనలు గానీ, ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేం, చెప్పుకోలేం, బాధపడలేం. అవి ఎవరితో చెప్పుకోవాలి? స్నేహితులతోనే చెప్పుకోవాలి. నిక్కచ్చైన నిజమైన స్నేహితులతో చెప్పుకోవాలి. ఎవరితో పడితే వాడి స్నేహం అని చెప్పి నమ్మేసి చెప్తే వాడు చులకన చేస్తున్నాడు వాడు. వెర్రి పప్పాని చేస్తున్నాడు మనని. మనం చెప్పిన దాన్ని ఇంకోడి దగ్గరికెళ్ళి ఎప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంటాడురా. మన ముందు బాగానే మాట్లాడతాడు. ఓదార్చినట్టు చేస్తాడు. ఓర్పు చేసినట్టు ఉంటాడు. భుజం తడతాడు. పర్లేదు గో హెడ్ అంటాడు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్‌లో ఇంకోడికి సెల్ ఫోన్‌లో చెప్పేస్తాడు. ఆడు సోది పెట్టాడురా బాబు! గంట సేపు దొబ్బి తిన్నాడురా. నా టైం అంతా వేస్ట్ చేశాడురా. నా పని కూడా వేస్ట్ చేశాడురా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా అని మనం అందరి దగ్గరికెళ్ళి మన బలహీనతలు, మన పర్సనల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితం చెప్పుకోవద్దు దయచేసి. చెప్పుకున్నామా బలైపోయినట్టే. సందర్భం వచ్చింది. నిజంగా సమయం వచ్చింది. ఏదైనా వచ్చినప్పుడు స్కిప్ చేయండి. దాన్ని దాటేయటానికి పర్సనల్ లింక్ ఈ లోతుగా ఉన్నవి ఏమి చెప్పడానికి ప్రయత్నాలు మాత్రం చేయొద్దండి. దెబ్బతింటాం. అంతకన్నా ఏం లేదు. సానుభూతి రాదు గదా! అక్కడి నుంచి వేరే విధంగా వస్తుంది. ఒక చిన్న మాట. ఈ రోజున ఎవరినైనా సరే టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ లైక్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అంటే తప్పైపోయింది. అనకూడదు. ఆ మాట కూడా అనకూడదు ఈరోజు. టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ లైక్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అనే మాట ఏముందండి దాంట్లో? ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులం అనేది ఒక సుహృద్భావంతో అన్న మాటల్ని కూడా పెడర్థాలుగా తీసుకునేవాళ్ళు, తర్వాత ఎడాపెడంగా మాట్లాడేవాళ్ళు బోలెడు మంది తయారైపోయారు. అందుకని ఒక్కటే, నీ మనసుకు నువ్వే తోడు, నీ మనసుకు నువ్వే స్నేహితుడు, నీ మనసుకు నువ్వే మనస్సాక్షి. లాలించు, పాలించు నీ మనసుని. ఆనందం వస్తే దాంతో షేర్ చేసుకో. విచారం వస్తే దాంతో షేర్ చేసుకో మనసుతో. లేదు స్నేహితుడిని నమ్ముకో. లేదు నిజంగా నిక్కచ్చిగా నీకు స్నేహితం కావాలంటే దేవుడే. దేవుడిని మించిన స్నేహితుడు లేడు.
కోపం వస్తే తిట్టేస్తున్నాం, భయంకరంగా తిడుతున్నాం దేవుణ్ణి ఈ రోజుల్లో. ఇది పూర్వం అయితే పాపం అనుకునేవాళ్ళం, దూషించిన లేకపోతే చెడుగా ఏదైనా ఆలోచన వస్తే చెంపలేసుకునేవాళ్ళం. ఈ రోజున ఏం లేదు, భయంకరంగా తిట్టేస్తున్నాం. కోపం వచ్చినప్పుడు మన పనులు చిన్న పనులు కూడా అవ్వకపోతే దేవుణ్ణి తిట్టేస్తున్నాం. అయితే మర్నాడు పొద్దున్నే మళ్ళీ స్నానం చేయటం యథావిధిగా దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని మన కార్యక్రమాలకు వెళ్తున్నాం. ఎందుకంటే వాడు శిల కదలడు, ఫోటో, చిత్రకారుడు గీసిన ఫోటో రూపం, ఉలకడు పలకడు, మాట్లాడు, మనకు ఆనందం వచ్చినా వ్యక్తం చేసినా అలాగే చిరునవ్వుతోనే చూస్తూ ఉంటుంది అమ్మవారు. మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా తిట్టినా అలాగే చూస్తూ ఉంటుంది. స్థితప్రజ్ఞురాలు అనుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో దేవుళ్ళు ఉన్నారు అని ప్రూవ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మనకి ఆపద సమయాల్లో డాక్టర్స్ హోప్ లేదండి, కష్టం అండి, గాడ్ గ్రేస్ అని డాక్టరే చెప్తాడు, దేవుడి దయ బతకటం అని. మా ప్రయత్నాలు మేము చేసామని. అలాంటప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు మనకి. నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. లేకపోతే డాక్టర్సే చెప్తాడు మిరాకిల్ జరిగిందండి ఇక్కడ, అసలు బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది, ఏంటి అనుకుంటున్నాం, ఎలాగెలా మళ్ళీ పేషెంట్ తనకు తానే పుంజుకున్నాడు, అదృష్టవంతులు మీరు అన్నట్టు. కొన్ని కొన్ని అంతు చిక్కని అంతు పట్టని రోగాలకు కూడా డాక్టర్స్ పెదవి విరిచిన రోగాలకు కూడా మందు దేవుడే. కొన్ని సందర్భాల్లో దేవుడు గుర్తుకొస్తాడు మనకి కష్టకాలంలో ఉన్నప్పుడు. ఏదో విధంగా మన మనసులో ఏదో ఒక ఆలోచన కలిగిస్తాడు, ఎదుటి వాళ్ళు ఒక ఆలోచన కలిగిస్తాడు, టక్కని వాడు వచ్చేసేసి డబ్బు సహాయం చేస్తాడు. నీ దగ్గర అప్పుడెప్పుడో తీసుకున్నాను గుర్తుందని డబ్బులు, మనకు గుర్తుండి సావదు. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి టక్కని ఆదుకుంటాడు వచ్చి. నాకు గుర్తుంది, ఇప్పటిదాకా ఇవ్వలేదు బాస్, ఏమనుకోవద్దు, నేను మర్చిపోయాను బాస్, ఆయన 5,000 అలా చేతిలో పెట్టడం అలా. అయితే ఇంకేదైనా ఏదో విధంగానండి మానవ రూపంలో వచ్చే సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడు వాడి మనసులో చెప్తాడు, పంపిస్తాడు, నువ్వు వెళ్ళి సహాయం చేయి. అదే మనకి ప్రమాదం వాటిల్లాలని ఉంది, లేకపోతే చెడు జరగాలని ఉంది, దానికి కూడా బుర్రకు బుద్ధి కలిగిస్తాడు. ఇంట్లో కామ్గా కూర్చున్న వాళ్ళం కూర్చోకుండా ఏదో ఒకటి తేవాలి, ఏదో ఒకటి చేయాలి అని ఇంట్లో నుంచి బయలుదేరుతాం. బయలుదేరిన వాళ్ళం తిరిగి ఇంటి చూడడం, ఇంటి ముఖం సజీవంగా, అది కూడా ప్రేరేపడే. ఇంట్లో కామ్గా కూర్చున్నాడు, అయ్యా ఎందుకో కదిలి వెళ్ళాడు పాప, అయిపోయాడు, సరిపోయాడని. ఇలాంటివి చాలా విన్నాను కూడా, నేను ప్రత్యక్షంగా కూడా చూశాను కూడా నేను చాలా మందిని. సో ఇట్లా దేవుడే మనకి స్నేహితుడిగా పెట్టుకుందామండి. దేవుణ్ణి వెళ్దాం, బాధ వచ్చినప్పుడు వెళ్ళే కానీ ముందు కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుందాం, లేదా ఇంట్లో ఫోటో ముందు లోన్లీగా పెట్టుకోండి, తలుపేసుకోండి ఒక గదిలో, హత్తితో పిలవండి, ఏడవండి, పెద్దగా బిగ్గరగా ఏడవండి, లేకపోతే దేవుడితో డైలాగ్స్ కాన్వర్సేషన్ పెట్టుకోండి. నువ్వే పరిష్కారం చూపించాలను దండం పెట్టుకొని బయటికి రండి, తప్పనిసరిగా పరిష్కార మార్గం కనపడుతుంది. సో అందుకని స్నేహానికి ఈ రోజున స్నేహం అనే పదానికి అర్థాలే వేర్లే. కాబట్టి నిక్కచ్చిగా నికమ్గా మాట్లాడాలంటే ఒక మంచి స్నేహితుడు లేకపోతే ఒక మంచి స్నేహితురాలు అంటున్నా ఇక్కడ, మంచి స్నేహితురాలు కానీ మంచి స్నేహితుడు కానీ ఒక అండర్స్టాండింగ్తోనండి. ఇది కూడా మేల్ ఫీమేల్ ఫ్రెండ్స్గా ఉండకూడదు అనేది ఎక్కడా లేదు, తప్పుంది దాంట్లో. మంచితనం ఉన్నంత వరకు, మంచి సంకల్పం ఉన్నంత వరకు, మంచి ఆలోచన ఉన్నంత వరకు మంచి స్నేహితులు దొరుకుతారు, లభిస్తారు మన అదృష్టం ఉంటే. లభించలేదు, అన్వేషణ ప్రారంభించండి. మన బాధను షేర్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అన్వేషణ ప్రారంభించండి, తప్పనిసరిగా దేవుడు మార్గం చూపిస్తాడు. కాకపోతే ఒంటరితనం అనేది మనకి పెట్టుకోవద్దు. మన మనస్సాక్షి ఉంది తోడు, మన మనస్సాక్షి ఒక నీడగా ఉంది, మనసే మనకు స్నేహితురాలు కొని ముందుకెళ్ళేవాడి జీవితం అంత ఆనందం ఉండదు. కాకపోతే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సాటి మనుషులతో మాట్లాడాలనిపిస్తుంది. భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి, ఓ ప్రేమ ఇచ్చాడు కాబట్టి
ఓ అభిమానం ఇచ్చాడు. ఒక కష్టాన్ని ఎవరితోనే చెప్పుకోండి. కొంచెం బోధార్చుకొని, వాళ్ళు హగ్ చేసుకొని, వాళ్ళ దగ్గర తీసుకొని, "హే! నో ప్రాబ్లమ్, కష్టాలు పోతాయని" చెప్తే, అది అంతకు మించిన ఆనందం లేదని అనిపించి, గుండెలు పగిలే కష్టాలు ఎవరికీ లేవండి. ఏమున్నా ఎప్పుడు చూసినా పిల్లల గురించి, పిల్లల చెడు ప్రవర్తన గురించి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగాదాల గురించి, మరి వృద్ధాశ్రమంలో అమ్మానాన్నని చేర్పించిన గురించి, వీటి గురించే ఉంటాయి. డబ్బున్న వాడికి ఏం సమస్య ఉంటుందండి? డబ్బున్న వాడికి అసలు ఏ సమస్యలు ఉండవు, ఏ కన్నీళ్లు రావు. పిల్లలే కన్నీళ్లు, పిల్లలే శాపాలు. వాడు చేసిన తప్పులే రోగాల రూపంలో వెళ్ళిపోయి వాడిని ఐసీయూ దాకా తీసుకెళ్ళిపోతున్నాయి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి వాడికి? కష్టాలు. వాడి స్నేహాలక్కల కష్టాలే. డబ్బే వాడి స్నేహం, డబ్బే వాడి సర్వస్వం, డబ్బే వాడికి ముఖ్యం సంపాదన. ఆ సంపాదనలో పడిన వాడికి, సంపాదన యావలో పడిన వాడికి మనశ్శాంతి ఉండదు ముఖ్యంగా. అది స్ట్రాటజికల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. స్నేహాన్ని నమ్మడు, భార్యను నమ్మడు, పిల్లల్ని నమ్మడు, డబ్బునే నమ్ముతాడు. కాబట్టి స్నేహం అనే పదానికి ఈ రోజుల్లో అర్థాలే వేరులే. కుచేలుడు శ్రీకృష్ణుడు లాంటి స్నేహితులు దొరకాలి, బాపు రమణ లాంటి స్నేహాలు దొరకాలని ఆశిస్తూ స్వస్తి. భవదీయుడు నారుమంచి.